హాయ్ హలో అండి. ఇదైతే డే 4 అండి. వెల్కమ్ టు మై ఛానల్ అవర్ ఒంగోల్ ఫ్యామిలీ అండి. ఈ రోజైతే నేను పెరుగన్నం చేస్తున్నానండి. నిన్నైతే పులిహోర చేశాను కదా, ఈ రోజైతే పెరుగన్నం లేక కొంచెం తాలింపేసి అయితే చేశానండి. దాంట్లోకి అయితే కొంచెం ఎండుమిర్చి పచ్చిమిర్చి అయితే వేసాను, కొంచెం వాళ్ళు నంచుకొని తింటారు కదా అనేసి. అయితే చూడండి, నేనైతే అది కలుపుతున్నారు, పెరుగన్నం కలుపుతున్నాను. పెరుగన్నం అయితే కలుపుతున్నానండి. కొంచెం సాల్ట్ అదైతే అడ్జస్ట్ చేస్తున్నాను. సాల్ట్ అది వేసేసి కొంచెం వాటర్ అలా పోసుకుంటూ కలుపుతున్నానండి. మరీ ఎక్కువ కన్సిస్టెన్సీ కాదు, మరీ నీళ్ళగా అయితే కాదండి, కొంచెం మోయనంగా అయితే కలుపుతున్నాను. మళ్ళీ వాటర్ అయితే సరిపోలేదండి, అందుకనైతే వాటర్ కొంచెం యాడ్ చేశానండి. ఇంకా వాటర్ కూడా యాడ్ చేస్తున్నానండి. అదిగోండి, కొంచెం అయితే పోసాను. ఇంకా కన్సిస్టెన్సీ అయితే ఇంకా సరిపోతుంది. చూడండి, ఇంక నేనైతే కలుపుతున్నాను ఈ పెరుగన్నం అయితే. కొంచెం నేను ఉప్పు కూడా చూసానండి, అదిగోండి ఉప్పు కూడా చూస్తున్నాను. ఇంకా ఉప్పు కూడా సరిపోయిందండి, కొంచెం అయితే వేస్తున్నాను ఉప్పు. ఇంకా కలుపుతున్నానండి ఉప్పు కూడా. చాలాసేపు కలిపాక చాలా ఉప్పు అయితే పడింది. అంటే ఎక్కువ కషం అవ్వలేదు, జస్ట్ ఇంకా ఎక్కువ సార్లు టేస్ట్ చేయాల్సి వచ్చింది, అంటే 2-3 సార్లు టేస్ట్ చేయాల్సి వచ్చింది. అదిగోండి, నా కూతురు అయితే ఒక పక్క విసిగిస్తుంది, అయినా కానీ ఇంకా చేస్తున్నాను. నిన్నైతే 4గురికి ఇచ్చాను కదండి, ఈ రోజు అయితే ఒకళ్ళకి పెంచాను, అంటే 5గురికి ఇస్తున్నాను ఈ రోజు అయితే. మళ్ళీ అయితే టేస్ట్ చూస్తున్నాను. నిజంగా అండి, మన మన డబ్బులతోటి మనం ఎవరికైనా హెల్ప్ చేస్తున్నామంటే అదొక హ్యాపీనెస్ అండి. ఈ డే 1, డే 2, డే 3, డే 4 అనేది అసలు మంచిగా అనిపించిందండి. నేను డిస్ట్రిబ్యూట్ చేస్తుంటే ఫుడ్ అది ఎంతమంది అండి లేనోళ్ళు, అసలు వాళ్ళని చూస్తే బాధ అనిపిస్తుంది. అందుకనే నేనైతే పెంచుకుంటూ వెళ్తున్నాను. నాకు కుదిరినంత వరకు అయితే నేను హెల్ప్ చేస్తున్నాను. నేనైతే ఈ వీడియో చేయడానికి కారణం అయితే నాలాగా ఇంకెవరైనా ఇంకొంతమందికి హెల్ప్ చేస్తారనే ఉద్దేశంతో అయితే నేను ఈ వీడియో చేస్తున్నానండి. చూడండి, ఇంకా నేనైతే కలుపుతున్నాను అది పెరుగన్నం అయితే. నా పక్కన నా కూతురు అయితే ఇంక అయ్యి అందిస్తుందండి మంచిగా. అదిగోండి, నన్ను కొంచెం డిస్టర్బ్ చేస్తూ ఇంకొంచెం ఈ కావాలా ఈ కావాలని అయితే అడుగుతుంది. ఇచ్చేదా నీకు అవి అని అయితే అడుగుతుంది. చూడండి, అసలు ఈ పులిహోర కలపడం అయినా ఈజీ, కానీ పెరుగన్నం కలపాలంటే కష్టమేనండి. ఈరోజు కలిపాక అర్థమవుతుంది. ఇంకంతా కలిపి అయిపోయిందండి. ఇంకా తాలింపు వేయడానికి అయితే వేస్తున్నాను. కొంచెం తాలింపు వేస్తే ఆ టేస్ట్ మారింది, బాగుంది. తాలింపు వేసాక కొంచెం అయితే తాలింపు వేసాను. చూడండి, తాలింపు వేసాక మళ్ళీ తాలింపు వేసేసి మిక్స్ చేశానండి మొత్తం. చూడండి, అదైతే మిక్స్ చేసేసాను. కొంచెం ఉంటే ఇంకా దాంట్లో నుండి అయితే తీస్తున్నాను. అదిగోండి, అయితే మొత్తం మిక్స్ చేసేసి బాగా కలపాలి కాబట్టి ఇంకా తాలింపు వేసాక మొత్తం అన్ని అంటుకోవడానికి అయితే తాలింపు అంతా రైస్ కి మంచిగా మిక్స్ చేసేసానండి. చూడండి, ఇంకా నా కూతురు అయితే ఇస్తుంది ఒక్కోటి, మమ్మీ ఇంకా దాంట్లో వేయి ఇంకా చాలు కానీ అని అయింది. నేనైతే ఇంకా దాంట్లో వేసేస్తున్నానండి ఒక్కొక్కటి తీసుకొని అయితే. చూడండి, ఇంకా వాటిలలో అయితే ఇంకా పార్సిల్ చేస్తున్నాను. మా వారైతే ఇది తెచ్చారండి నాకు ఫుడ్, అది పార్సిల్ చేయడానికి. వీటిలలో పెడితే ఏంటంటే కలుపుకొని తినడానికైనా బాగుంటుందండి వీటిలలో పెడితే. అంటే ఇప్పుడు మనం ప్యాక్ చేసేస్తాం కాబట్టి మూత అది పెడితే ఇంకా అది ఎటు కదలదండి, మంచిగా నీట్ గా బాగుంటది. ప్యాక్ చేసినప్పుడు కూడా ఫుడ్ అది ఒలిగిపోవడం అలా ఏం అవ్వదు. చూడండి, ఇంక నేనైతే ప్యాక్ చేస్తున్నాను.
ఇదిగోండి మొత్తం అయితే మూతలు అయితే సరి చేస్తున్నాను వాటి మీద. ప్యాకింగ్ అది నీట్గా ఉంటుంది ఇలా మంచిగా ప్యాకింగ్ అయితే చేసేస్తే. నేనైతే మొత్తం అయితే ప్యాక్ చేసేసానండి. చూడండి ఎలా ప్యాక్ చేయాలో. ఏం లేదు, జస్ట్ అది అలా మూత వేయడమేను, ఎక్కువ ఏం చేసేది ఏం లేదండి. ఇవైతే 5 పార్సల్స్ అండి. చెక్ చేసుకుంటున్నాను 5 వచ్చినాయా లేదా అని. చూడండి అదైతే ఫుల్ అండి. ఇంకా కొంచెం అయితే మిగిలింది. ఇంకా కొంచెం ఎందుకులే ప్యాక్ చేయడం అనేసి అయితే మొత్తం అయితే కవర్లలో ప్యాక్ చేసేస్తున్నాను. ఏ కవర్ దానికైతే ప్యాక్ చేసేస్తున్నాను. మొత్తం నీట్గా అన్ని అయితే ప్యాక్ చేసేసుకొని 5 ప్యాకెట్స్ అవన్నీ అయితే ప్యాక్ చేసేసుకున్నాక నేను స్కూల్ దగ్గరికి వెళ్ళేసి జోయల్కి అన్నం పెట్టేసి ఇంకా నేను మా తోడికోడలు అయితే వెళ్తున్నామండి. చూడండి ఇంకా ఆయనకైతే ఇస్తున్నామండి. వాటర్ బాటిల్, రైస్ అయితే ఇచ్చేసానండి. ఇంకో చోటుకి వెళ్ళాక ఇంకొక ఆడామ అయితే ఉందండి అక్కడ. ఆమెకైతే ఫుడ్, రైస్ వాటర్ బాటిల్ అయితే ఇస్తున్నానండి. కొంతమంది అసలు ఆకలితో చాలా మంది ఉన్నారండి. ఇంకా మేమైతే ఆమెకి ఇచ్చేసి కొంచెం ముందుకు వెళ్ళాక ఇంకొక అతను అయితే ఉన్నాడండి. అతను చెత్త కుప్పలో అయితే రైస్ చూస్తుండండి పాపం తీసుకోవడానికి. మేమైతే పిలిచి మరి ఇంకా రైస్ అయితే ఇచ్చామండి. సరే అని అన్నారు. ఇంకా కొంచెం దాటెళ్ళాక గుడి దగ్గర 2-3 ఉన్నారండి. మేమైతే అదిగోండి మా తోడికోడలు అయితే రైస్ పంచుతుంది. ఇంకా నా కూతుర్ని పంచమంటే ఫస్ట్ ఇస్తానన్నది, ఆ తర్వాత భయపడిందండి. ఇంకా అయ్యనని చెప్పేసింది. అదిగోండి వాళ్ళైతే ఇచ్చేసాము. వాళ్ళకైతే ఈరోజు రైస్ రాలేదంట. మామూలుగా అయితే వాళ్ళకి ఎవరో ఒకళ్ళు పంచేవాళ్ళు. ఈరోజు అయితే వాళ్ళు ఎవరు ఇవ్వలేదంట రైస్ అది. ఇంకా అందుకని అయితే వాళ్ళే బయట అయితే కొనుక్కొని తిన్నారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.